సోషల్ మీడియా వేదికగా చేసుకుని విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని తిరుపతి జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. అటువంటి వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు ఎక్స్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. పిల్లలు చేసే తప్పులకు వారి తల్లిదండ్రులు బాధ్యులు కావాల్సి వస్తుందన్నారు. పేరెంట్స్ మైనర్లకు వాహనాలు ఇచ్చి వారి ఇష్టానురీతిగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. బండ్లలో ఓవర్ స్పీడ్ పోయి స్టంట్లు కానీ చేసి విన్యాసాలు కానీ చేశారంటే మాత్రము మీ అందరికీ కూడా స్కూల్ తీసేస్తాం. అట్లే మొదటిసారి తప్పిద్దాం కాబట్టి ఇప్పుడు వాన్ చేస్తున్నాను. అదేవిధంగా ఈసారి ఎప్పటికైనా చేశారంటే మాత్రం మీ మీద గట్టిగా చర్యలు తీసుకుంటాము. మీ వాన్ చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. విన్యాసాలు హైవేలలో అసలు చేయకూడదు బండి, ఓకేనా? మీ పిల్లలు తీసుకొచ్చాం కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా ఇది? మీ వాడు చేసిన తప్ప మంచిగా ఇలాంటి మీ బైకులు ఇస్తారా వాళ్ళకి? ఇలాంటి బైకులు చేసి ఇలా స్టంట్ చేయొచ్చా? కాబట్టి వాళ్ళకు బుద్ధి రావాలంటే మీకు ముందు చెప్పాలని ఈరోజు మీకు కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఇది మొదటి తప్పిదం కాబట్టి ఇప్పుడు సహాయం చేస్తున్నాం. నెక్స్ట్ టైం ఇలా చేస్తే మాత్రము మీ మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. దయవుంచి ఇలాంటి ఎప్పుడుగా మీరు ఎంకరేజ్ చేయకండి మీ పిల్లలకి, ఓకేనా? మీ ఆలోచన తిరుపతి నగరంలో తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు సోషల్ మీడియాలో బైక్ రైడ్ చేస్తూ స్టంట్స్ చేసే వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. అదే భాగంగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో ఒక 10 మంది యొక్క బైక్ రైడర్లు వాళ్ళని సమాచారం సేకరించి వాళ్ళని ఈరోజు ఒక 5 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ అదుపులో తీసుకుని ఇలా చేయడం నేరము, ఇలా చేయకూడదు అని వాళ్ళకు వార్న్ చేస్తూ అదే విధంగా వాళ్ళ ప్రజలను పిలిపించి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇలా బైక్ మీద రైస్ చేస్తూ స్టంట్ చేసే వాళ్ళందరి మీద ప్రత్యేక నిఘా పెట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇలాంటి ఎవరు చేయకూడదని మీకు తెలియజేస్తున్నాం.